అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం 9వ ఎపిసోడ్కి స్వాగతం. మహాభారతం గురించి మనం లోగడ చాలా ఎపిసోడ్లు చేసాం. ఇది 9వ ఎపిసోడ్. ఈ 9 ఎపిసోడ్లు కూడా మీకు మా 99 టీవీలో మన భక్తి అనేటటువంటిది కొడితే మీకు వెంటనే అవన్నీ వస్తాయి. అందులో 1 by 1 అన్నీ మీరు చూడండి. లింక్ ప్రకారంగా చూస్తే ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అయింది, మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ఎండ్ అయింది అనేటటువంటి అన్ని విషయాలు మీకు కూలంకషంగా తెలుస్తాయి. ఆ విధంగా మీరు చూడగలిగితేనే మేము చేసినటువంటి దానికి ప్రతిఫలం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. మధ్యలో ఒక ఎపిసోడు, అక్కడ ఒక ఎపిసోడు, ఇక్కడ ఒక ఎపిసోడు చేస్తే నేను ముందేం చెప్పానో తర్వాత ఏం చెప్పాను అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి మీరు అన్ని ఎపిసోడ్లు వరుసగా చూడండి. సరే, ఇప్పుడు ఈ మహాభారత గ్రంథం అనేది మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ గ్రంథం చదువుతుంటే గత ఎపిసోడ్లో నిరక్షరాస్యులు పట్టుకుంటే పరిపూర్ణమైనటువంటి భక్తిభావంతో పట్టుకుని నమస్కారం చేసుకుంటే వాళ్ళకి పాపాలన్నీ పటాపంచలైపోతాయని మనం ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు చదవలేని వాళ్ళు ఉంటారు, చదవచ్చు కానీ మహాభారతం అంతా చదవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఏమిటి అనే ప్రశ్న ఉదయించేటప్పటికీ మహాభారత గ్రంథం తీసుకుని, మహాభారత గ్రంథంలో అంటే గ్రంథం తీయగానే కొన్ని ఉంటాయి, విషయ సూచికని అవని ఇవని ఉంటాయి. అవి కాకుండా మహాభారతం ప్రారంభం నుంచి ఒక్క 11 పేజీలు చదవండి. ప్రారంభం నుంచి 11 పేజీలు చదవండి. మొదట 1-2 పేజీల్లోనే మీకు అనిర్వచనీయమైనటువంటి భక్తిభావం మీ హృదయం నుంచి పొంగి పొరులుతుందన్నమాట. ఆ విధంగా ఆ భారతం యొక్క మహిమ అటువంటిది. వ్యాస మహర్షి ఎన్నో వేదాలు అవి అధ్యయనం చేసి చివరికి అందరికీ సరళంగా ఉండేటటువంటి భాషలో దీన్ని రాశారు. ఆ మహానుభావుడైనటువంటి విఘ్నేశ్వర స్వామి ఈ భారతాన్ని ఆయనకు తోడుగా ఉండి, అంటే వ్యాస మహర్షి చెప్తూ ఉంటే ఆయన రాసేవారు. అసలు మొదట ఈ మహాభారతం రాయడానికి వ్యాస మహర్షి చెప్పే స్పీడ్కి ఆ స్పీడ్ అందుకుని రాయగలిగే మనిషి దొరక్క ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డారు. అది మనం లోగడ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ విధంగా ఎవరున్నారు అని అనేటప్పటికీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన చెప్పాడు, మీ స్పీడ్కి అందుకుని రాయగలిగేవాడు ఒకే ఒక ఆయన ఉన్నారు, ఆ మహానుభావుడు ఆయన విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీ యొక్క మీ ఆలోచన చెప్పండి, మీ యొక్క అభిప్రాయం చెప్పండి, మీ కోరిక చెప్పండి, చెప్తే ఆయన తప్పకుండా అంగీకరిస్తారు అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పేటప్పటికి అలాగే విఘ్నేశ్వర స్వామి దగ్గరకు వచ్చి వ్యాసులు వారు అడిగితే ఆయన తప్పకుండా ఇది ఒక మహా పుణ్యకార్యం, ఈ పుణ్యకార్యంలో నేను పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని ఈయన చెప్తుంటే ఆయన రాసేవారనమాట. అంత అద్భుతంగా రాశారు. అలాంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఇది మహాభారతం. ఈ మహాభారతంలో ఒక్కొక్క ఘట్టాన్ని మనం చదివినట్లయితే నిజంగా అసలు పుణ్యం అనేది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, ఈ పూజలు పురస్కారాలు ఎన్నో చేయక్కర్లేదు. మహాభారత గ్రంథాన్ని కనుక విడవకుండా చదివినట్లయితే, అంటే విడవకుండా చదవండి, ఇందులో చాలా ఉన్నాయి. వ్యాసుల వారి మహాభారతం చదవండి. వ్యాస మహర్షి చాలా సరళమైన భాషలో ఆయన రాశారు. ఎక్కడ కూడా లింకులు పోకుండా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన రాశారు. ఆయన రాసినటువంటి వ్యాస మహర్షి
అంటే భాష అందరికీ అర్థమయ్యేటట్టు అనమాట. కొన్ని ఇందులో సంస్కృతం పడతాయి. కొంతమంది వాటిలో ఎక్కువ సంస్కృతం మిళితమై ఉంటుంది. అలా కాకుండా ఈయన సరళమైన భాషలోనే రాశారు. సరే, అది ఆ విషయం అందరూ గమనించండి. ఇక మనం అసలు విషయానికి వస్తే దుష్యంతుడు శకుంతలను ఈ విధంగా చెప్పేటప్పటికి శకుంతల దుష్యంతుడి వల్ల అవమానింపబడి చాలా అవమానం పొంది ఆ బాధతో ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. అంతలో ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుందన్నమాట. పెద్ద మెరుపు మెరిస్తే అది అందరూ అటువైపు చూస్తారు. చూసేటప్పటికి అక్కడి నుంచి ఒక వాయిస్, అంటే సందేశం వినబడుతుంది అందరికీ కూడా. ఆకాశవాణి చెప్పిందనమాట. ఏమని చెప్పింది అంటే, దుష్యంత మహారాజా, ఆమె నీ భార్య, శకుంతల నీ భార్య, ఆ బిడ్డ, ఆ కుమారుడు నీ కుమారుడు. ఇది నీకు ఒక శాపవశాన నువ్వు పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకో అని అందులో ఏమనుమానం లేదు అని అనేటప్పటికీ ఆయన అంటే శాప విముక్తి కలిగి గుర్తొచ్చిందంతా. అంటే శాప విముక్తి అనేటప్పటికీ అంటే ఎవరైనా గ్రంథాలు చూసి చెప్పేదే, ఇందులో సొంతంగా వ్యాసుల వారిలాగా ఎవరు రాసింది కాదు ఇది. అంటే వ్యాస భారతంలో మాత్రం ఈ ఆయనకు అంటే ఇది పూర్తిగా మర్చిపోయినట్టుగా ఎక్కడ లేదు, అందరూ రాసిన దాంట్లోనే ఉంది. కాబట్టి దాన్నే మనం ఫాలో అవ్వచ్చు. అప్పటికి ఆయనకు గుర్తొస్తుందనమాట. గుర్తొచ్చి అప్పుడు పిలుస్తాడు ఆయన, శకుంతల అని పిలుస్తాడు. వెళ్ళే శకుంతల ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు ఆయన దుష్యంత మహారాజు ఆ సింహాసనం నుంచి లేచి కిందకొచ్చి శకుంతల అని మళ్ళీ పిలుస్తారు. ఇలా రా అంటారు. అంటే మన చేతులు చాస్తారు. ఆమె దగ్గరకు వస్తుంది. శకుంతల, నేను నిన్ను ఎందుకు నిరాదరించాను, ఎందుకు నీ పట్ల ఇలా ప్రవర్తించాను, దానికి ఒక కారణం ఉంది. శాపవశాన నీ విషయం అంతా నేను పూర్తిగా మర్చిపోవడం వల్ల నువ్వెవరో నాకు గుర్తు రాలేదు. కాబట్టి ఇప్పుడు నాకు ఆకాశవాణి చెప్పింది, అంటే ఆ దేవతలే చెప్పిన తర్వాత ఇంకా నాకు అంతా గుర్తొచ్చింది అని చెప్పి ఆయన అనేటప్పటికీ ఆ శకుంతల యొక్క ఆ ముఖంలో, ఆ వర్చస్సులో ఆ ముఖం అంతా చక్కగా, ఆమె యొక్క ముఖంలో ఉన్నటువంటి కాంతి మరింత పెరిగి చాలా సంతోషంతో ఆమె ఉన్నది. ఆయన ఏం చేశారంటే, దుష్యంత మహారాజు ఆమెను దగ్గరకు తీసుకుని, బిడ్డను దగ్గరకు తీసుకుని ఆయన తీసుకుని సింహాసనం వైపు నడిచారు. అయితే ఇక్కడ దుష్యంత మహారాజు ఒక ఆలోచన, ఆయన మెదడులో ఒక ఆలోచన ఉంది. అంతకుముందు అంటే మర్చిపోయాడు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఆమె రావడం వల్ల, ఆమె వచ్చి 10 మందిలో నన్ను ఇలా మోసం చేసామని చెప్తే ఈయన గౌరవం పోతుంది. అంటే ఈ రాజు ఎలాంటి వాడా, స్త్రీలోలుడా అని చెప్పి తనను అనుకుంటారని అదొక భయం. రెండో విషయం ఏమిటంటే, తను మాటిచ్చాడు, నిన్ను వచ్చి నేను సకల లాంఛనాలతో తీసుకువెళ్తానని చెప్పి మాటిచ్చాడు. ఆ మాట కూడా చెల్లించుకోలేకపోయాడు. అది ఇక్కడ ఈ పురాణాల్లో విషయాలకు వచ్చేటప్పటికి ఒక దాంట్లోనేమో అసలు ఆయనకి మరిపోలేదు అన్నారు, ఇక్కడేమో ఈ రకంగా ఆలోచించాడు. ఇప్పుడు ఆకాశవాణి చెప్పిన తర్వాత ఆలోచించాడు, కానీ ముందే ఆయన ఆలోచించినట్టుగా కొన్ని చోట్ల ఉంది. తాను నిజంగా ఆమెను గుర్తుగానే ఉంది, కాకపోతే 10 మందిలో గౌరవం తన యొక్క గౌరవం
ఈ సభలో పోతుందని చెప్పి ఆమెను మరి పట్టించుకోలేదు. అంటే తన మీదకి నిందలు వస్తాయని పట్టించుకోలేదు. రెండోది కూడా తాను అక్కడ మాట ఇచ్చి నిన్ను తీసుకుని సకల లాంఛనాలతో తీసుకెళ్తానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట కూడా పోగొట్టుకున్న పరిస్థితి. అది కూడా తనని తన పరివారం అంతా తనని తప్పుపడతారు. వాళ్ళందరి ముందు నేను తలెత్తుకు తిరగలేననే ఒక ఆలోచనలో ఉండగా ఎప్పుడైతే ఈ అంటే ఆకాశవాణి చెప్పిన తర్వాత అవన్నీ పటాపంచలు అయిపోయాయి అనేటటువంటిది ఒక ఆలోచన ఆయన మెదడులో మెదిలింది. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళంతా కలుసుకున్న తర్వాత అప్పుడు సరే ఆమెను సింహాసనం దగ్గర తీసుకెళ్ళారు. తర్వాత ఆమెకి ఉచిత రీతిని ఆమెని అయితే ఒక విషయం చెప్పాడు. శకుంతల, నేను ఎన్నో బాధలు పెట్టాను, చాలా బాధలు పడ్డావు, నువ్వు చాలా కష్ట నష్టాలు ఎదుర్కొన్నావు, ఇన్ని సంవత్సరాలు కూడా బిడ్డ పెద్దవాడు అయ్యాడు, కాబట్టి నన్ను క్షమించు అని క్షమాపణ కూడా అడిగాడు ఆయన. స్వామి, అంత మాట అనవద్దు, మీరు క్షమించడం మిమ్మల్ని నేను క్షమించడం ఏమిటి? మీరే నా దైవం, మీరు నాకు దూరం అయిపోయారు అనేటటువంటి బాధతో నేనే మిమ్మల్ని ఇందాక నిందించాను, మీరే నన్ను క్షమించాలి అనేటప్పుడు సరే ఏదైతే ఏమైందిలే మనం కలుసుకున్నాం అని చెప్పి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. తర్వాత ఆమెకు అదే పట్టాభిషేకం అయినాయి, చక్కగా ఉన్నారు. అయితే తర్వాత రాజ్యం సుభిక్షంగా ఉంది. కొంతకాలానికి కుమారుడు అంటే కొడుకుని ఎంతో జాగ్రత్తగా అన్ని విద్యల్లో ఆరితేరేటట్టుగా చాలా అద్భుతమైనటువంటి అంటే రాజకీయ చిత్రతలు, రాజకీయాల్లో ఉండేటటువంటి మెలకువలు, రాజులు ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా దుష్యంతుడు తన కుమారుడికి చెప్పాడు. కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతని పేరే భరతుడు. అంటే భరతుడు అంటే భరత వంశం, భరతఖండం అంటారు, ఆయన భరతుడు అనమాట. ఈ భరతుడు అంటే భరతఖండం అనేటప్పటికీ మనకి దీనికి చాలా ముందు ఎపిసోడ్లో మనం మొత్తం చాలా వివరం ఉంది. అంటే ఈ భరతఖండం ఎలాగ మళ్ళీ పేరు మారిన తర్వాత ఎవరెవరు దీన్ని పాలించారు, ఎవరి వల్ల ఇది సుభిక్షం అయింది, చివరికి ఎవరి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఆగింది, ఇది హస్తినాపురం ఎలా అయింది, ఇవన్నీ కూడా ముందు రాబోయే ఎపిసోడ్లో మనం క్లియర్గా మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ఎపిసోడ్లో నేను చెప్పిన విషయాలు గ్రహించి మీకు విషయాలన్నీ తెలిస్తే పర్వాలేదు, తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోండి. అదే రకంగా ఈ మహాభారతం అనే దాన్ని ఎప్పటికప్పుడే నేను చెప్తూనే ఉన్నాను. మహాభారతాన్ని మాత్రం అందరూ కూడా హిందువుగా పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ఈ మహాభారతం మనకొక దేవుడిచ్చిన వరం. ఈ పుణ్యగ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండండి. చేసి మీ కష్ట నష్టాలు మీకు తోడుగా వచ్చేది మహాభారతం. ఎందుకంటే మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది. మహాభారతం ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ రామాయణం చేద్దాం. రామాయణం అయిన తర్వాత మళ్ళీ భాగవతం, అలాగే కంటిన్యూషన్గా ఈ పురాణ ఎపిసోడ్ చేద్దాం. ఇది మాత్రం మహాభారతం. ఇప్పుడు ఈ మహాభారతం ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తర్వాత దాన్ని అంటే శ్రీమద్ రామాయణం అంటే రామాయణం మనం అప్పుడు స్టార్ట్ చేద్దాం. మీరు ఈ చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకుని మనసులో భగవంతుడిని నిలుపుకొని ఈ మహాభారతానికి శ్రీకృష్ణ పరమాత్మ లేనిదే మహాభారతం లేదు. అంటే ఆయన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంటే దుర్మార్గుల్ని దునిమి మంచి వాళ్ళను అందరం ఎక్కించడం కోసం, మంచి ధర్మం న్యాయం ఉండేటటువంటి విధంగా రాజ్యాన్ని పాలించడం కోసం ఆయన పరమాత్మ ఈ అవతారం ఎత్తాడు. ఈ అవతారంలో
ఆయన చివరి వరకు మనం వెళ్తే ఆయన చేసేటటువంటి ఆయన ఆయన మాయలు అంటారు, ఆయన మాయ కాదు. కృష్ణుడు అంతా మాయ చేస్తుంటాడు, ఆయన అన్ని మాయలే చేస్తుంటాడు, అలాగే అంటారు. అది మాయలు కాదు, అది సందర్భాన్ని బట్టి. ఆ మాయ కూడా, ఆ చేసే మాయలో కూడా ధర్మం, న్యాయం ఇమిడి ఉంటాయన్నమాట. ఎవరికి ఏ రకమైనటువంటి అపకారం చేస్తాడా దేవుడు? శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికి అసలు తన భక్తులు కాని వాళ్ళకి కూడా ఆయన ఉపకారమే చేస్తాడనమాట. అంచేత తర్వాత ఎపిసోడ్లో అవన్నీ మనం వివరంగా చెప్పుకుందాం. మరి ఈరోజుకి ఈ ఎపిసోడు స్వస్తి. వచ్చే ఎపిసోడ్లో మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం, సెలవు.